ఇచ్చారు. ఈ సినిమాకి సంబంధించి ఎక్కడా కూడా విభేదాలు అనేది పెట్టుకోవద్దు, ఖచ్చితంగా ఇది ఇండస్ట్రీకి సంబంధించిన సినిమా కాబట్టి ఇండస్ట్రీ వాళ్ళు మాత్రమే అందరూ సపోర్ట్ చేస్తున్నారు, అందరూ కూడా ఆదరించాలని చెప్పారు. ఒక పాయింట్ ఏంటంటే వైసీపీ వాళ్ళు అల్లు అర్జున్ని దగ్గరకు తీసుకోవటము, అల్లు అర్జున్కి సంబంధించినటువంటి సినిమాని ప్రమోట్ చేయటము, లేదంటే ఆ థియేటర్లన్నీ అడ్వాన్స్ బుకింగ్ చేయటము, ఇవన్నీ చూస్తున్నప్పుడు కొంత అల్లు అర్జున్ని దగ్గర చేసుకునే ప్రయత్నం ఏమన్నా జరుగుతుంది అనుకోవచ్చా? ఇప్పుడు రాజకీయంగా వచ్చినప్పుడు ఈ పార్టీ దూరం చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఎదురు పార్టీ ఆపోజిట్ పార్టీ దగ్గర చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇందులో లాజిక్ ఏం లేదండి. వీళ్ళు కావాలని దూరం చేసుకుంటున్నారు అల్లు అర్జున్ని. ఓకే, వీళ్ళు ఎప్పుడైతే దూరంగా పెడుతున్నారో అటు వైసీపీకి ప్లస్ అయింది. అల్లు అర్జున్ వీళ్ళు స్వాగతిస్తున్నారు. నిజంగా వైసీపీతో టచ్ లో ఉన్నాడా లేదా అది ఎవరికి తెలియదండి. జగన్మోహన్ రెడ్డి గారికి అల్లు అర్జున్కి ఎటువంటి ఇది లేదు. ఓన్లీ శిల్పారావుకి అల్లు అర్జున్కి స్నేహభావం ఉంది, స్నేహం ఉంది. సో వీళ్ళు ఎప్పుడైతే జన సైనికులు అటు సపోర్ట్ చేస్తామన్నారో దాన్ని వైసీపీ పార్టీ అనుకూలంగా మార్చుకుంది. అది ఆ రాజకీయం అనేది వీళ్ళకి తెలియదు. జన సైనికులకు వీళ్ళెవరికీ తెలియదు, వీళ్ళకి ఎవరికి విజ్ఞత లేదు. వాళ్ళు ఎంతసేపు మా పవన్ కళ్యాణ్ చెప్పింది వేదం అన్న ధ్యానంలో ఉంటారు తప్పించి రాజకీయంగా ఎలా ముందుకెళ్ళాలనే ఆలోచన వీళ్ళకి ఎవరికి ఉండదండి. ఓకే, అది అందువల్ల వైసీపీకి వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు అల్లు అర్జున్ మా మనిషి అన్నట్టుగా. ఓకే, సో ఈ సినిమాని అడ్డు చెప్పే ప్రయత్నం కానీ ఈ సినిమాని అడ్డుకునే ప్రయత్నం అయితే ఎక్కడా జరగదు. ఖచ్చితంగా ఈ సినిమాకి సంబంధించి ఆయన క్రియేట్ చేసుకునే రికార్డులు ఏవైతే ఉంటాయో అవి చేసుకుంటా ఉంటారంటారు. ఇప్పుడు మన తెలుగు సినిమా పరిశ్రమ ఒక స్థాయి దాటి వెళ్ళిపోయిందండి బాహుబలి సినిమాతో. మళ్ళీ ఆ స్థాయిని రీచ్ అయ్యాడు ఈ పుష్ప సినిమా అనేది అల్లు అర్జున్. సో ఇది మనం గర్వించదగ్గ విషయం. దీన్ని మనం సహృదయంతో యాక్సెప్ట్ చేయాలి తప్పించి విద్వేషాలు పెంచుకోకూడదని నా యొక్క అభిప్రాయం అండి, కామన్ మ్యాన్ గా. ఓకే అండి, ఓకే, సరే చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా వెళ్తున్నప్పుడు దీన్ని అడ్డుకోకూడదు. వీళ్ళు మరి వ్యక్తిగత కక్షలతో ఈ రకంగా అడ్డుకోవడం వలన రేపు నష్టం జనసేనకు తప్పించి ఈ వీళ్ళకి తప్పించి అల్లు అర్జున్కి అయితే ఏ నష్టం ఉండదండి. ఓకే, ఇప్పుడు ఎవరైతే అడ్డుకుంటాం ఈ సినిమాని అంటున్నారో జన సైనికులు, రేపు ఏదైనా గొడవ జరిగితే మరి వీళ్ళకి ఏమైనా మెగా ఫ్యామిలీ అండగా వచ్చి నిలబడుద్దా? ఏ పార్టీ కార్యకర్త నష్టపోయినా కానీ పార్టీ అండగా నిలబడదండి. ఏదో పైకి మమ అనిపిస్తారు తప్పించి నష్టపోయేది అభిమానులే. అంత మూర్ఖత్వంతో బిహేవ్ చేయకూడదు, అందరిని కలుపుకొని పోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే గతంలో టీడీపీని అనేక మాటలు అన్నారు, మరి ఆయనే పొత్తులు పెట్టుకున్నారు. మరి ఆయన చేసిన తప్పు కానప్పుడు అల్లు అర్జున్ చేసిన తప్పు అని ఏ రకంగా అంటారు చెప్పండి, అది ఎవరైనా కానీ. ఓకే, వ్యాలిడ్ పాయింట్. రాజకీయ పార్టీ అనేప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి కలుపుకోవటమా ఏంటి అనేది ఉంటారు. ఎవరు కూడా పర్మనెంట్ శత్రువులు ఎవరు ఉండరండి, పర్మనెంట్ మిత్రులు ఎవరు ఉండరు. అవకాశాన్ని బట్టి అటు ఇటు మారుతూ ఉంటారు. అది రాజకీయం. దాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్ళాలి తప్పించి ఇవాళ ఆయన వ్యక్తి అటు వెళ్ళాడంటే అది ఎంతవరకు కరెక్ట్ అండి అది. మరి చూద్దాం, రేపు సినిమా కూడా రిలీజ్ అవబోతుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏంటి అప్డేట్స్ అనేది కూడా తెలుస్తుంది కాబట్టి దీని గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ రాంప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది రాంప్రసాద్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి.